బాలకృష్ణ చేతిలో దారుణ హత్యకు గురైన నవీన్ రెడ్డి మావయ్య రిలీజ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. గంజాయి సంస్కృతిపై పోలీసుల నిస్సహాయతపై ఆయన చేసిన ఆవేదనాపూరిత వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాప్తిస్తున్నాయి. ఈ రోజుల్లో యువత గంజాయి మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, దారుణాలకు ఒడిగడుతున్నారని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసుల పరిస్థితి నేడు అత్యంత దయనీయంగా మారిందని అన్నారు. గంజాయి ముఠాలను, రౌడీ మూకలను అరెస్టు చేయాలన్నా పోలీసులు వెనుకాడే పరిస్థితి వచ్చిందని బాధపడ్డారు. గంజాయి అక్రమ రవాణా చేసేవారికి, నేరగాళ్లకు రాజకీయ పార్టీలు మద్దతుగా నిలవడాన్ని నవీన్ రెడ్డి మావయ్య తీవ్రంగా తప్పుబట్టారు. దారుణ హత్యకు గురైన నవీన్ రెడ్డి కుటుంబం నుండి వచ్చిన ఈ సంచలన సెల్ఫీ వీడియో ప్రస్తుతం విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనానికి దారితీసింది. వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అది చూసిన తల్లిదండ్రులు కృంగి కుసించిపోయి ఏడుస్తున్నారు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. గంజాయి మత్తులో విచక్షణ జ్ఞానం కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. వారి మీద ఏదైనా కంప్లైంట్ వస్తే పోలీసు వారిని తీసుకెళ్లాలంటే వెనక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ మత్తులో అతను ఏం చేస్తాడో తెలియదు. అతనికి ఏం జరిగితే రాజకీయ ఒత్తిళ్లు. ఇతను తప్పు చేయకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్ వారిదే తప్పు. అతని ఉద్యోగానికి ముప్పు. రక్షక భటుడు అంటే రక్షించేవాడు అని అర్థం. ఎందుకంటే అతను 24 గంటలు తన కుటుంబాన్ని, తన భార్య పిల్లలను పక్కన పెట్టి మన కోసం కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టే మనం పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉంటూ మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు సరిగ్గా చేసుకోగలుగుతున్నాం. ఎవరైనా ఒక్క పోలీస్ అతను తన యొక్క న్యాయంగా, చట్టబద్ధంగా తన పనిని తను నిజాయితీగా చేస్తే కొంతమంది స్వార్థం కోసం, కొంతమంది స్వార్థపూరితమైన రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం రాస్తారోకోలు, ధర్నాలు చేస్తారు. 25 కేసులున్నా, 30 కేసులున్నా అతను మాత్రం మంచోడే, పూజ్యనీయుడు. అతను ఒక గాంధీజీ, అతను స్వతంత్ర సమరయోధుడు. అతని కోసం వీళ్ళు ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు. 24 గంటలు మన కోసం కష్టపడుతున్న పోలీసులు మాత్రం ఏనాడు మనం గుర్తించం.